ఈరోజు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో ఖాదరాబాద్ అనే ఒక గ్రామం, అది పెద్ద ఊరు, దాదాపు 6000 ఓట్లు ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామంలో గత చాలా రోజుల నుండి స్కూల్కి వెళ్ళాలన్నా చిన్నపిల్లలు, అందుకు రోడ్డు మెటల్ రోడ్డు ఉంది. ఎప్పుడైనా వర్షాలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి తరుణంలో గతంలో కొద్ది రోజుల నుండి పంచాయతీ కాడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి చూసుకొని ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తే చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేదానికి బాగుంటుందనే తలంపుతోనే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ గత నెల రోజుల క్రితం మేము చెప్పడం జరిగింది. మేము ఇక్కడ తొందరలోనే సిమెంట్ రోడ్డు వేస్తాము, సిమెంట్ రోడ్డు వేస్తే ఈ సందుకు బాగుంటుందని చెప్పి అనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరోమారు వచ్చారు. ఈరోజు ఈ రోడ్డుకు మహర్దశ పట్టి స్టార్ట్ చేస్తున్నాం. సిమెంట్ రోడ్డు దాదాపు 15 లక్షల పైన ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోడ్డే కాదు, ఇంకా చిన్న అడ్డ రోడ్లు 1-2 ఉన్నాయి. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ ఖాదరాబాద్ గ్రామం గతంలో నేను సర్పంచ్గా ఎలక్షన్లు పెట్టినప్పుడు నాకే కాదు, మా అన్న కీర్తిశేషులు కోనరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వారికి ఎనలేని ఆదరాభిమానాలు చూపించు మా అన్నను అప్పుడు 82లోనే సర్పంచ్గా చేశారు ఈ గ్రామ ప్రజలు. అలాగే నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఈ గ్రామంలో నాకు మంచి మెజార్టీ ఇచ్చి నన్ను ఆదరాభిమానాలతో చూసుకుంటున్నారు. ఈ గ్రామం అంటే మా అన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఈ ఖాదరాబాద్ గ్రామము ఎప్పటికీ మేము మర్చిపోము. అలాగే మమ్మల్ని కూడా ఈ గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఎప్పుడూ హక్కును చేర్చుకుంటాం. ఈ సర్పంచ్ అయినప్పటి నుంచి ఈ గ్రామానికి సంబంధించినటువంటిది సుందరయ్య కాలనీలో 2 ఎకరాలు అప్పుడే తీసినారు. ఇప్పుడు దాదాపు 15-20 కోట్లు అవుతుంది ఆ స్థలం. శ్మశానానికి తీసినారు. ఆ శ్మశానంలో 2 ఎకరాలు చాలా లోతుగా ఉన్నటువంటి శ్మశానంలో ఎవరు కూర్చుకునేవాళ్ళు కాదు. ఎక్కువ టౌన్కు పోయి టౌన్లో కూర్చుకొని 20,000-25,000 ఖర్చు అవుతుంది. నేను సర్పంచ్ అయితేనే మీ అన్నగారు ఈ గ్రామానికి కుళాయి నీళ్ళు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, మీరు కూడా ఈ యొక్క శ్మశానం బాగు చేస్తే బాగుంటుందని చెప్పి అంటే దాదాపు డే అండ్ నైట్ కష్టపడి 1 నెల అంతా కష్టపడి పనిచేసి అక్కడ ఉన్నటువంటి శ్మశానాన్ని తయారు చేశాం. అలా చేసిందానా అది ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి ముస్లిమ్స్ వారి బరియల్ గ్రౌండ్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దినాము. ఇంకా ఏదైనా కానీ ఈ గ్రామంలో నీళ్ళ సమస్య అనేది లేకోకుండా చేసినారు. ఎప్పుడు చూసినా 24 గంటలు నీళ్ళు వస్తూనే ఉంటాయన్నమాట. ఏదైనా ఒక కరెంటు లేకపోతే, ఏదైనా పైపులు బయలుపోతే తప్ప ఎప్పుడు చూసినా ఎక్కడ పైకి నీళ్ళు వస్తుంటాయన్నమాట. 1 ఫ్లోర్ 2వ ఫ్లోర్ కూడా నీళ్ళు ఎక్కుతూ ఉంటాయి. సరే, ఏదైనా నాకు అవకాశం ఈ గ్రామ ప్రజలు అమితంగా ఇచ్చారు. వాళ్ళ రుణం తీర్చుకునేదానికి ఈరోజు నేను సాయశక్తులా కృషి చేస్తున్నాను. డ్రైనేజీ సమస్య అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళ కాడ మోరీ అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నది, అది కూడా వేశాను. ఇంకా చిన్న పనులు ఉన్నాయి. ఈ గ్రామానికి ఖచ్చితంగా చేస్తాను. ఈ గ్రామ ప్రజల మన్ననలు పొందుతానని చెప్పి కూడా మీ ద్వారా ఇక్కడికి వచ్చేసినటువంటి మా వార్డు మెంబర్లు అయితేనేమి, పెద్దలు అయితేనేమి అందరికీ హృదయపూర్వకంగా పేరున మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చింది సర్పంచ్గా. ఏదైనా నా చేతనైనంత సహాయ సహకారాలు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, త్వరలోనే రాజేశ్వరి కాలనీ ఉంది. రాజేశ్వరి కాలనీలో కూడా చిన్న రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నాయి. అవి కూడా ఒక 10-15 రోజుల్లోనే అయిపోయిస్తానని చెప్పి కూడా మీ ద్వారా మాట. నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఆ రోజు చెప్పారు, ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నా చేతనైనంత వరకు నేను చేస్తాను, రోడ్లు అయితేనేమి అన్నీ చేస్తానని చెప్పినాడు. ఆయన మాకు ఈ పంచాయతీకి ఎనలేని అభివృద్ధి పనుల్లో ఆయన సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాడు. ఇంకా బాగా చేస్తాడని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దాయన ద్వారా మైదుకూరు రోడ్డు కూడా ప్రక్షాళన అవుతుంది, చాలా సుందరంగా తయారవుతుంది. అవునా, పెద్దాయన ఇంకా అభివృద్ధి పనుల్లో ముందుంటాడని చెప్పి ఆయనకు మన కొత్తపల్లి గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు.